వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో విత్ అనదర్ న్యూ గ్యాడ్జెట్. ఈ గ్యాడ్జెట్ ని ఈ OnePlus మ్యాగ్నెటిక్ కూలర్ 27 వాట్ మ్యాగ్నెటిక్ కూలర్ ని నేను ఆల్మోస్ట్ 1 వీక్ పైగా టెస్ట్ చేస్తున్నా. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన గ్యాడ్జెట్ అనమాట ఇది. అండ్ యూజువల్ గా దీని ప్రైస్ చూసుకుంటే 3000 రూపాయల పైన ఉంటే ఈసారి నేను 1800కి కొన్నాను అనమాట. అండ్ ఆఫర్ కూడా విత్ ఇన్ 3-4 డేస్ అయితే మాత్రం ఎక్స్పైర్ అవబోతుంది. దీనికి లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను. OnePlus స్టోర్ యాప్ లో మాత్రమే ఉంటుంది. మీకు కావాలంటే ఆ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే. ఓకే, ఈ 1 వీక్ లో నా ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎందుకంటే ఈ సమ్మర్ టైంలో చాలా మందికి, నాట్ ఓన్లీ సమ్మర్ టైం, ఎవరైతే గేమ్స్ ఎక్కువ ఆడుతుంటారో వాళ్ళకి కూలర్స్ చాలా యూస్ చేస్తుంటారు అనమాట. OnePlus లాంటి పాపులర్ బ్రాండ్ నుంచి కూలర్ ఎంతవరకు బెటర్గా ఉంటుంది, ఎలా ఉంటుంది అండ్ ఫస్ట్ టైం నేను టెస్ట్ చేస్తున్న కూలర్ని చాలా చూశాను కానీ బట్ నేను కొనుక్కొని నేను టెస్ట్ చేయడం మాత్రం ఫస్ట్ టైం అని చెప్తున్నా. సో OnePlus కూలర్ మాత్రం ఎలా ఉంటుందని ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాం. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. యూజువల్గా మన స్మార్ట్ ఫోన్స్లో వీడియోస్ రికార్డ్ చేయడం కావచ్చు, మల్టీ టాస్కింగ్ చేస్తా ఉన్నా, యాక్టివేట్ స్కోర్స్ కావచ్చు, గేమ్స్ ఆడుతా ఉన్నా, లాంగర్ సెషన్స్కి మనకి ఫోన్స్ అయితే హీట్ అయిపోతుంది అనమాట. ఎంతవరకు హీట్ అవుతుంది? 40 degrees 45 degrees దాకా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే మన CPU ఏం చేస్తుందంటే ఓవర్ హీట్ని కంట్రోల్ చేయడానికి CPU థ్రోట్ల్ అవుతుంది. ఆ CPU థ్రోట్ల్ కంట్రోల్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఆబ్వియస్గా పర్ఫార్మెన్స్ పైన ఎఫెక్ట్ పడి మన పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. గేమ్లో మనకి ఫ్రేమ్ డ్రాప్స్, ల్యాగ్స్ ఈజీగా అబ్జర్వ్ చేస్తాం అనమాట. దీన్నే మనము గేమ్ ఆడేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆడుతూ ఉంటే నాకు 90 FPS రావాల్సింది 60 FPS వస్తుంది, 70 FPS వస్తుంది చెప్తాం కదా. దానికి మెయిన్ రీజన్ మన CPU పైన ప్రెషర్ పడి ఆ ప్రెషర్ హీట్ అయిపోవడం వల్ల CPU త్రోట్లే మనకి FPS అయితే డ్రాప్ అయిపోతుంది అనమాట. ఓకే, దీన్ని కంట్రోల్ చేయడం కోసం మనము అన్ని స్మార్ట్ ఫోన్స్ ఇలా అవుతుందని చెప్పను, మోస్ట్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్స్ ఇలాంటి ఎండాకాలంలో అవుతుంది. అండ్ మీరు కనుక గేమ్స్ ఎక్కువ ఆడుతూ ఉంటే మాత్రం లైక్ 1 hour 2 hours అలా ఆడుతూ ఉంటే మాత్రం అప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఫ్యాన్స్ తీసుకుంటే బెటర్, ఇలాంటి ఫోన్ కూలర్స్ తీసుకుంటే బెటర్. సో అలాంటిది ఒక టైపే ఈ OnePlus 27 వాట్ మ్యాగ్నెటిక్ కూలర్ అనమాట. దీన్ని నేను టెస్ట్ చేసిన లాస్ట్ 1 వీక్. ఓకే, నా ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలాంటి టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుందంటే పెల్టియర్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది మనం. ఓకేనా, ఇదేంటంటే ఒక సర్ఫేస్ కోల్డ్గా ఉంటే ఒక సర్ఫేస్ హాట్గా ఉంటుంది. హాట్ ఏదైతే జనరేట్ చేస్తుందో అది మనకి ఫ్యాన్ కూల్ చేస్తుంది అనమాట. సింపుల్ చెప్పాలంటే ఇదే, మరి ఎక్కువ మన సైన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. ఓకే, దీన్ని ఒక మ్యాగ్నెటిక్ మనకి ఈ కేస్కి OnePlus కేస్కి మ్యాగ్నెటిక్ కాబట్టి ఇలా అటాచ్ చేసుకోవచ్చు. అలా లేదంటే వీళ్ళే బాక్స్లో క్లిప్స్ ఇచ్చింటారు, దీన్ని అటాచ్ చేసుకోవచ్చు. అలా లేదంటే వీళ్ళే బాక్స్లో మనకు ఒక మ్యాగ్నెటిక్ కాయిల్ లాగా ఇచ్చింటారు అనమాట, ఒక స్టిక్కర్ లాగా. దాన్ని మనం ఫోన్ పెట్టుకున్నామంటే డైరెక్ట్గా ఇలా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇది దీన్ని అటాచ్ చేసుకునే విధానం. ఓకే, దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు ఎలా ఉంది బ్రో అని అడిగితే మాత్రం ఈ 1 వీక్ నా ఎక్స్పీరియన్స్లో దీన్ని నేను ఫోన్ నుంచి సపరేట్ చేసి ఎంతవరకు కూలింగ్ అవుతుంది అని చెప్పి ఒక 10 నిమిషాల దాకా నేను టెస్ట్ చేస్తే విత్ ఇన్ 30-40 seconds ఒక 10 degrees లోపల పడిపోతా ఉంది. సో మ్యాక్సిమం టెంపరేచర్ మినిమం టెంపరేచర్ చూసుకుంటే మాత్రం 4 degrees నేను నోటీస్ చేశాను అనమాట. సో 4 degrees కానీ కిందకైతే వెళ్ళడం లేదు, నేను నోటీస్ చేసింది మాత్రం. ఓకే బ్రో, ఫోన్ అటాచ్ చేస్తే ఎంతవరకు ఉందంటే మాత్రం నేను ఫోన్ గేమ్ ఆడకుండా నీగా ఈ ఫోన్ ఇట్లా పెట్టి పక్క పెట్టేసాను, కూలర్ ఆన్ చేసి పెట్టేసాను అంటే 20 degreesకి వెళ్తాను, 20-21 అలా వెళ్తాను అనమాట. అది నేను గేమ్స్ ఆడుతూ ఉంటే హాఫ్ అన్ అవర్ నేను గేమ్ ఆడేటప్పుడు అయితే మాత్రం నాకు 29-28 అలా ఉంటా ఉండింది. 1 hour గేమ్ ఆడే కొద్దికి నాకు 30-35 మధ్యలో వేరే అవుతాను, 35 దాటడం లేదనమాట. సో ఇప్పుడైతే మన స్మార్ట్ ఫోను 35 దాటదో ఆబ్వియస్గా 100% మనకి ఆ CPU త్రోట్లు అవ్వకుండా ఆ ఎఫిషియన్సీ మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో గేమ్ కూడా చాలా, మీరు 2 hours ఆడినా 3 hours ఆడినా కూడా ఆ గేమ్ ప్లే చాలా బెటర్గా ఉంటుంది. నాట్ ఓన్లీ దట్, ఇది చూడండి వీళ్ళు ఇచ్చిన క్లిప్స్లోనే ఇక్కడ మనకి ట్రైపాడ్ మౌంట్ ఇచ్చారు. సో ఎవరైనా వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటే యూజువల్గా అన్ని స్మార్ట్ ఫోన్స్ ఇంక్లూడింగ్ ఐఫోన్స్ కూడా మీరు ఎక్కువసేపు వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటే ఫోన్ హీట్ అయిపోయి 60 FPSలో 4K 60లో రావాల్సింది 4K 50కి 4K 30కి పడిపోతుంది. ఫ్రేమ్ డ్రాప్స్ మీరు ఈజీగా అబ్జర్వ్ చేస్తారనమాట వీడియోలో కూడా. సో అలా అవ్వకూడదని చెప్పి మన కూలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటే కూడా ఇలాంటి కూలర్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడు మీరు స్టాటిక్గా ఉన్నప్పుడు, మీరు ట్రైపాడ్లో పెట్టి యూస్ చేసినప్పుడు మాత్రమే ఇలాంటి కూలర్స్ మీకు యూజ్ అవుతుంది అనమాట. అదే మీరు మూవ్ అవుతూ వీడియోస్ రికార్డ్ చేస్తా ఉంటే మీకు అది ఎంత పెద్దగా అయితే మాత్రం ఖచ్చితంగా యూజ్ అవ్వదు. లేదు మీకు మ్యాగ్నెటిక్ ఉంది, మీరు పవర్ బ్యాంక్ పెట్టుకొని యూజ్ చేసుకుంటారంటే దెన్ ఇట్స్ అప్ టు యూ అని చెప్తా. ఓకే బ్రో, ఓవరాల్గా నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పు బ్రో. 1800 కానీ 2000 రూపాయలు కానీ కూలర్ వర్త అదర్ కూలర్స్ కంపేర్ చేసుకుంటే అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎటువంటి కూలర్స్ కూడా దీంతో కంపేర్ చేయలేదు. బట్ ఈ కూలర్ నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం కొన్ని కార్స్ నేను నోటీస్ చేసిన. ఏంటంటే ఇక్కడ మనకు ఉంది కదా హీట్ వెంట్స్, ఈ సైడ్లో ఉంది కదా, అక్కడి నుంచి హీట్ అయితే స్ప్రెడ్ అవుతుంది అనమాట. లిటరల్లీ 45, 48, 50 degrees దాకా కూడా వెళ్తుంది ఆ హీట్. మీరు చేయగలని దాని దగ్గర తీసుకెళ్లారంటే ఆ హీట్ మన చేయి పైన బట్టి డిస్కంఫర్ట్ వస్తుంది అనమాట. అదొక్కటే
మెయిన్ డ్రాబ్యాక్ నేను నోటీస్ చేసింది. అది కూడా మేజర్ ఆఫ్ ది టైమ్స్ నేను నోటీస్ చేయలేదు, బట్ చాలా వరకు ఒక 2 or 3 టైమ్స్ అయితే మాత్రం ఆ హీట్ నాకు చేతి తగలడం వల్ల దానికి కొంచెం డిస్కంఫర్ట్ అయితే నేను ఫీల్ అయ్యాను. ఒక 1 hour 2 hours నేను గేమ్స్ ఆడుతున్నప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఆ డిస్కంఫర్ట్ అయితే మీరు ఫీల్ అవుతారు. అలా హీట్ తగలడం వల్ల మాత్రం మీరు చేయి దగ్గర పెడితే ఆ హీట్ తగిలిందంటే మాత్రం మెయిన్గా హీట్ అయితే ఫీల్ అవుతారు అనమాట. సో నా టెస్టింగ్లో OnePlus 13 నేను టెస్ట్ చేశాను, iPhone 17 నేను టెస్ట్ చేశాను. సో రెండు కూడా ఆల్మోస్ట్ 35 degrees అయితే దాటడం లేదు, మ్యాక్సిమం 35 degrees. 35 degrees అయితే మాత్రం ఫోన్ హీట్ పెంచడం లేదు. మీరు ఎంత గట్టిగా పుష్ చేసినా, మీరు వీడియోస్ రికార్డ్ చేసినా, గేమ్స్ ఆడినా, మీరు మల్టీ టాస్కింగ్ చేసినా, యాంటీ బెంచ్ మార్క్ స్కోర్ రన్ చేసినా, ఏం చేసినా కూడా 35 degrees అయితే మాత్రం అసలు క్రాస్ అవడం లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ కూలరే ఈ ప్రైస్ బ్రాకెట్లో. సో యాజ్ ఆఫ్ చూసుకుంటే OnePlus స్టోర్లో ఆఫర్ అవడం వల్ల 1800 దొరుకుతుంది. సో ఒక 3-4 days అది ఎక్స్పైర్ అవుతుంది అనమాట. సో మీకు కావాలంటే కొనిపెట్టుకోండి. ఒకటి మీరు ఎక్కువసేపు గేమ్స్ ఆడతారంటే మాత్రం, అండ్ ఈ ఎండాకాలంలో ఫోన్స్ని నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను, నా ఫోన్ ఎక్కువ హీట్ అయిపోతుందంటే కూడా ఇలాంటి కూలర్ ఒకటి పెట్టుకుంటే మీకు బెటర్గా ఉంటుంది, చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. సో నేనైతే అదర్ కూలర్స్ టెస్ట్ చేయలేదు కానీ, బట్ నేను ఈ కూలర్ వచ్చి మాత్రం చాలా కాన్ఫిడెంట్ చెప్పగలుగుతా, వన్ ఆఫ్ ది బెస్ట్ కూలర్ ఆ ప్రైస్ బకెట్ కానీ. అండ్ వన్ మోర్ పాయింట్, ఈ కూలర్ని మనం ఫోన్లో ఉంది టైప్ సి పోర్ట్, దీంతో కనెక్ట్ చేసి ఈ టైప్ సి పోర్ట్ పెట్టి ఇలానే పెట్టుకుంటారంటే పనిచేయదు, ఎందుకంటే చాలా ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. అండ్ OnePlus ఛార్జరే నేను పెట్టాను, ఓకేనా. OnePlus ఛార్జర్ నేను పెడితే నాకు ఫుల్ కెపాసిటీలో రన్ అవ్వలేదు కూలర్ అయితే మాత్రం, ఓకేనా. ఇది మనకి బ్లూ కలర్ రన్ అవుతుందంటే ఒక హాఫ్ కెపాసిటీ రన్ అవుతుంది, రెడ్ కలర్లో రన్ అయితే మాత్రమే దీనికి ఒక ఫుల్ కెపాసిటీ రన్ అవుతుంది అనమాట. సో నన్ను అడిగితే ఒక పీడీ ఛార్జర్ ఉంది మీ దగ్గర, ఏదైనా పీడీ ఛార్జర్ ఉంటే దాంతో మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు, దాంతో మీరు కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే దీనికి ఒక ఫుల్ కెపాసిటీ చూడగలుగుతారు. అండ్ ఒక బటన్ అయితే ఇచ్చారనమాట. సో ఈ బటన్ యూస్ చేస్తే మీకు ఆ ఫ్యాన్ స్పీడ్ పెంచొచ్చు, తగ్గించవచ్చు. ఈ బటన్ యొక్క ప్రిన్సిపల్ అంతే, ఇంకా వేరే ఏదైతే బటన్ యూస్ చేసుకుని మనం ఏం చేయలేము అనమాట. సో ఓవరాల్గా ఈ మ్యాగ్నెటిక్ కూలర్ యొక్క బిల్డ్ క్వాలిటీ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా చాలా వరకు బెటర్గా ఉంది. అండ్ సర్ఫేస్ అయితే మాత్రం రబ్బర్తో ఇచ్చారనమాట, మనం ఫోన్ కట్ చేస్తాం ఆ సర్ఫేస్. అండ్ సమ్ టైమ్స్ ఇక్కడ వాటర్ ఫామ్ అవుతూ ఉంటుంది, మాయిశ్చర్ మనకి ఎక్కువ కూలరు 5 degreesకి 4 degreesకి డాప్ అవడం వల్ల మన టెంపరేచర్, మన ఎన్విరాన్మెంట్లో ఉన్న మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకుని ఆ వాటర్ డ్రాప్లెట్స్ వస్తుంది, అంతేగాని మన ఫోన్ కూలర్ లోపల నుంచి ఏం వాటర్ రాదనమాట. సో ఈ మాయిశ్చర్ వల్ల అక్కడ మనకి వాటర్ అయితే ఫామ్ అవుతుంది. అది మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాటర్ ఫామ్ అయిపోతుంది, కూలర్ పాడైపోతుందేమో అని టెన్షన్ పడద్దండి. సో ఇది మాయిశ్చరే, అది పెద్ద ఇష్యూ అయితే ఖచ్చితంగా కాదని చెప్పొచ్చు. సో ఇది గైస్ OnePlus మ్యాగ్నెటిక్ కూలర్ యొక్క ఫుల్ రివ్యూ. ఇంకేం డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, ప్రతి కమెంట్కి కూడా రిప్లై చేస్తాను. దేవ్ సేరవన్ సైనింగ్ ఆఫ్, జై హింద్.